స్టూడెంట్స్. ఓకే, మనం కాంప్లెక్స్ నెంబర్స్ లో 1B ఎక్సర్సైజ్ 1Bలో లాస్ట్కి వచ్చేసాం. ఫోర్త్ ప్రాబ్లం చెప్పుకోవాలనుకున్నాం. థర్డ్ ప్రాబ్లం వరకు అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఫోర్త్ ప్రాబ్లం చెప్పుకోవాలనుకున్నాం కదా. ఓకే, ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ చూడండి, 1 + i / 1 - i = 1 తృప్తిపరిచే కనిష్ట ధన పూర్ణాంకం n ను కనుగొనండి. 1 + i / 1 + i / 1 - i n = 1 తృప్తిపరిచే కనిష్ట ధన పూర్ణాంకం n ను కనుగొనండి. ధన పూర్ణాంకం n ను కనుగొనండి. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం చూడండి, ఫైండ్ ద లీస్ట్ ఇంటీజర్ n satisfy 1 + i / 1 - i n = 1. ఓకేనా? ఫైండ్ ద లీస్ట్ ఇంటీజర్ n, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కనిష్ట ధన పూర్ణాంకం అన్నారు కదా, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n ను తృప్తిపరిచే చూడండి, 1 + i / 1 - i n = 1 ను తృప్తిపరిచే కనిష్ట ధన పూర్ణాంకం n ను కనుగొనమన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమంటారు, ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n satisfy 1 + i / 1 - i n = 1. ఓకేనా? చూడండి, దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది 1 + i / 1 - i n. ఓకే, దీన్ని ఏ విధంగా రాస్తున్నామంటే 1 + i / 1 - i చూడండి, రేషనలైజేషన్ చేస్తాం. 1 - i 1 + i / 1 + i n. ఏం చేసాం, ఓన్లీ బ్రాకెట్స్ లో ఉన్నదాన్ని మాత్రం రేషనలైజ్ చేస్తాం. ఏమొచ్చింది చూడండి, a + b × a + b 1 + i whole square divided by a - b × a + b 1 square minus i square whole power n 1 square minus i square whole power n. నెక్స్ట్ చూడండి, a + b whole square ఫార్ములా a square అంటే 1 square plus b square అంటే i square plus 2 a అంటే 1 b అంటే i divided by 1 square అంటే 1 minus i square అంటే -1 -1 into minus అంటే +1 whole power n +1 whole power n. నెక్స్ట్ 1 square అంటే 1 i square అంటే -1 2 into i 2 into 1 2 into i 2i plus 2i divided by 2 whole power n divided by 2 whole power n. నెక్స్ట్ ఈ పక్కన రాసిన చూడండి, నెక్స్ట్ స్టెప్ is equal to దీని తర్వాత కంటిన్యూషన్ is equal to +1 -1 క్యాన్సిల్ అయితే 0 మిగిలింది 2i divided by 2 whole power n. ఈ 2 క్యాన్సిల్ అయితే i power n. ఓకే, i power n మనం ఏం కనుక్కోవాలి, మనకి ఏమి ఇచ్చాడు, 1 + i divided by 1 - i whole power n = 1 రావాలి. 1 రావాలి, ఈ 1 వచ్చే విధంగా 1 రావాలంటే ఈ 1 వచ్చే విధంగా తృప్తిపరిచే కనిష్ట ధన పూర్ణాంకం లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n వాల్యూ ఏంటి, లీస్ట్
పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ n వాల్యూ అయి ఉండాలి. మనకి ఏం రావాలి? వాల్యూ 1 రావాలి. 1 రావాలంటే n ప్లేస్ లో ఎంత పెడితే 1 వస్తుంది. ఓకే, n ప్లేస్ లో ఎంత పెడితే 1 వస్తుంది? n ప్లేస్ లో 4 చూడండి, n ప్లేస్ లో 4 పెడితే ఓకే చూడండి n ప్లేస్ లో ఎంత పెడితే 1 వస్తుందో చూద్దాం. n ప్లేస్ లో ఫస్ట్ 1 పెట్టాం, n is equal to 1 పెట్టాం, వాల్యూ ఏమవుతుంది? i అవుతుంది. n is equal to 2 పెట్టాం, వాల్యూ ఏమవుతుంది? i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1. n is equal to 3 పెట్టాం, i పవర్ 3 అంటే -i. n is equal to 4 పెట్టాం, ఏమైంది? i పవర్ 4 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఓకే, n వాల్యూ ఎంత పెట్టాలి? 4. 4 అనేది పాజిటివ్ ఇంటీజర్. ఓకే, అది కూడా మనకి 1 సాటిస్ఫై చేయాలి కదా, కాబట్టి 1 సాటిస్ఫై చేసే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకేనా, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 4. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏమవుతుంది? 4. ఓకే రైట్, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 4. ఓకే చూడండి, therefore least positive integer 4, least positive integer 4 satisfy satisfies 1 plus I by 1 minus I whole power n is equal to 1. Okay, whole power n is equal to 1. కనిష్ట ధన పూర్ణాంకం 4 1 plus I divided by 1 minus I whole power n is equal to 1ని తృప్తిపరుస్తుంది. ఓకేనా, తృప్తిపరుస్తుంది తెలుగు మీడియం వాళ్ళు. ఓకే, కనిష్ట ధన పూర్ణాంకం 4 1 plus I divided by 1 minus I whole power n is equal to 1ని తృప్తిపరుస్తుంది. ఓకే, ఇది వాల్యూ. మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇచ్చిన ప్రాబ్లం 1 plus I by 1 minus I whole power n is equal to 1 ను తృప్తిపరిచే కనిష్ట ధన పూర్ణాంకం n కనుక్కోవాలి. ఓకే, ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n satisfy 1 plus I divided by 1 minus I whole power n is equal to 1. ఓకే, దెన్ మనం ఏం తీసుకున్నాం? ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఎలా తీసుకున్నాం? ఏం తీసుకున్నాం? 1 plus I divided by 1 minus I whole power n తీసుకున్నాం. దెన్ రేషనలైజేషన్ అకర్ణీయం చేసాం. అకర్ణీయం చేస్తే మనకి ఏమొచ్చింది? 1 plus I divided by 1 minus I into 1 plus I divided by 1 minus I 1 plus I తో మల్టిప్లై చేసాం. మనకి వాల్యూ 1 plus I whole square divided by 1 square minus I square అని వచ్చింది, whole power n. ఓకే, a plus b whole square ఫార్ములా ఉంది, a square plus b square plus 2ab by 1 square అంటే 1 minus I square అంటే -1 -1 into minus plus 1 whole power n. 1 square అంటే 1, I square అంటే -1, 2 into 1 అంటే 2, 2 into I అంటే 2I divided by 2 whole power n. ఓకే, 1 ఇక్కడ +1 ఇక్కడ -1 క్యాన్సిల్ అయితే మిగిలింది 2I divided by 2 whole power n. 2 2 క్యాన్సిల్ అయితే మిగిలింది I power n. I power n ప్లేస్ లో ఎంత పెడితే మనకు 1 వస్తుందో చూసుకోవాలి. n ప్లేస్ లో 4 పెడితేనే మనకి 1 వస్తుంది. లీస్ట్ అంటే తక్కువ, కనిష్ట. n ప్లేస్ లో 6 పెట్టినా రాదు, n ప్లేస్ లో 8 పెడితే మళ్ళీ 1 వస్తుంది. కానీ మనకి ఏం కావాలి? లీస్ట్ కావాలి. కాబట్టి n ప్లేస్ లో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 4 satisfy 1 plus I by 1 minus I whole power n is equal to 1. ఓకే, చూడండి ఒకసారి ప్రాబ్లం మొత్తం 5 నిమిషాల వరకు. సరేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం నిన్న మనం హోంవర్క్ చేయమని చెప్పాం కదా. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 1 plus I divided by 1 minus I whole power 3 minus 1 minus I divided by 1 plus I whole power 3 is equal to x plus iy. అయితే x, y విలువలు మనం
కనుగొనండి అని చెప్పాం. ఓకే, అందుకే సెకండ్ ప్రాబ్లం చెప్పట్లేదు, థర్డ్ ప్రాబ్లం చూడండి. అందులో థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ theta in order that 3 plus 2i sin theta divided by 1 minus 2i sin theta is a real part, imaginary part and imaginary part. ఈ తెలుగు మీడియం వాళ్ళు చూడండి, తెలుగు మీడియం వాళ్ళు 3 plus 2i sin theta divided by 1 minus 2i sin theta ఒక sin theta ఒక వాస్తవ సంఖ్య. నెక్స్ట్ రెండోది, శుద్ధ కల్పిత సంఖ్య అయినప్పుడు theta విలువను, theta యొక్క వాస్తవ విలువలను కనుగొనండి. theta యొక్క వాస్తవ విలువలను కనుగొనండి. తెలుగు మీడియం మళ్ళీ ఒకసారి చూడండి, ప్రాబ్లం చెప్తాను. ఓకే, తెలుగు మీడియం 3 plus 2i sin theta 3 plus 2i sin theta divided by 1 minus 2i sin theta 1 minus 2i sin theta ఒక వాస్తవ సంఖ్యలు. రెండోది ఒక వాస్తవ సంఖ్య, మళ్ళీ రెండోది శుద్ధ కల్పిత సంఖ్య, రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్. శుద్ధ కల్పిత సంఖ్య అయినప్పుడు theta యొక్క వాస్తవ విలువలను కనుగొనండి. theta యొక్క వాస్తవ విలువను కనుగొనండి. ఓకేనా, theta యొక్క వాస్తవ విలువను కనుగొనండి. ఓకే, చూడండి దీనికి సొల్యూషన్. మనం చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఒకటి చేస్తున్నాం చూడండి, ప్రతి ప్రాబ్లం కూడా ఇచ్చిన దానికి రేషనలైజేషన్ చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఇచ్చింది ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 3 plus 2i sin theta divided by 1 minus 2i sin theta. ఓకేనా, ఇదే కదా మనకి ఇచ్చింది. దీన్ని చూడండి ఎలా రాస్తున్నాం అంటే 3 plus 2i sin theta divided by 1 minus 2i sin theta into rationalization చేసినప్పుడు 1 plus 2i sin theta divided by 1 plus 2i sin theta. ఓకేనా, డినామినేటర్ లో ఉన్నదాంతో మల్టిప్లై చేస్తాం, ఆపోజిట్ డినామినేటర్ లో ఉన్నదానికి ఆపోజిట్ వాల్యూతో మల్టిప్లై చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ 3 plus 2i sin theta into 1 plus 2i sin theta divided by a minus b into a plus b కదా. a square అంటే 1 square minus 2i sin theta whole square, a square minus b square. Okay, next 3 into 1 3 plus 3 into 2i sin theta 6i sin theta. ఓకేనా, 3 తో దీని మల్టిప్లికేషన్ 3 into 1 3 plus 3 into 2i sin theta 3 into 2 6i sin theta plus 2i sin theta into 1 2i sin theta 2i sin theta plus 2i sin theta into 2i sin theta 2i sin theta into 2i sin theta ఏమవుతుంది, 2i sin theta into 2i sin theta. ఓకే, 2i sin theta into 2i sin theta 2i sin theta square. రెండు ఒకటే కదా, 2i sin theta into 2i sin theta 2i sin theta square divided by 1 square అంటే 1 minus 2 square అంటే 4 i square అంటే minus 1 sin square అంటే sin square theta.
sin square అంటే sin square theta is equal to 3 అంటే 3 కదా 3 plus 2 6 I sin theta plus 2 I sin theta మొత్తం 8 I sin theta 8 I sin theta okay plus 2 square అంటే 4 I square చూడండి డైరెక్ట్ 2 square అంటే 4 I square అంటే -1 I square అంటే ఎంత -1 sin square అంటే sin square theta divided by 1 -1 into minus plus 4 sin square theta 4 sin square theta ఓకేనా 4 sin square theta వాల్యూ మొత్తం ఇటు సైడ్ రాస్తాను చూడండి 4 sin square theta ఓకే నెక్స్ట్ 4 sin square theta next step is equal to 3 plus 8I sin theta 3 plus 8I sin theta 8I sin theta minus 1 into plus 4 minus 4 sin square theta minus 4 sin square theta divided by 1 plus 4 sin square theta divided by 1 plus 4 sin square theta divided by 1 plus 4 sin square theta. Next చూడండి I వాల్యూలన్నీ సపరేట్ చేసి రాద్దాం 3 minus 4 sin square theta sin square theta plus 8I sin theta divided by 1 plus 4 sin square theta 1 plus 4 sin square theta ఓకేనా 1 plus 4 sin square ఇప్పుడు ఏం చేస్తామంటే I వాల్యూ పక్కకి జనరల్ వాల్యూ పక్కకి రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ సెపరేట్ చేసేద్దాం రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ సెపరేట్ చేసి చూడండి 3 plus 4 3 minus 4 sin square theta divided by 1 plus 4 sin square theta 1 plus 4 sin square theta plus I into 8 sin theta divided by 1 plus 4 sin square theta 1 plus 4 sin square theta ఓకేనా వాల్యూ మనకి ఇచ్చినటువంటి 3 plus 2I sin theta divided by 1 minus 2I sin theta ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 minus 4 sin square theta divided by 1 plus 4 sin square theta plus I into 8 sin theta divided by 1 plus 4 sin square theta వచ్చింది ఓకేనా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ఇచ్చింది తీసుకున్నాం దాన్ని రేషనలైజేషన్ చేసాం ఇక్కడ 1 minus 2I sin theta ఉంది కాబట్టి 1 plus 2I sin theta తో డినామినేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసాం 3 plus 2I sin theta into 1 plus 2I sin theta divided by a minus b into a plus b ఫార్ములా ఉంది కాబట్టి a square minus b square ఫార్ములా రాసాం ఓకే 3 తో మల్టిప్లై చేస్తే 3 plus 6I sin theta వచ్చింది 2I sin theta తో మల్టిప్లై చేస్తే 2I sin theta plus 2I sin theta హోల్ స్క్వేర్ వచ్చింది ఓకే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ రాసాం minus 4 2 స్క్వేర్ అంటే 4 I స్క్వేర్ అంటే -1 sin theta హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta ఓకే నెక్స్ట్ 3 plus 6I sin theta plus 2I sin theta కాబట్టి 8I sin theta 2 square అంటే 4 I square అంటే -1 sin square theta divided by 1
-1 into -4 అంటే +4 sin square theta. ఓకే చూడండి 3 plus 8i sin theta minus 8i sin theta minus 1 into 4 అంటే -4 sin square theta divided by 1 plus 4 sin square theta వచ్చింది. దీనికి i వాల్యూలు రియల్ ఇమాజినరీ వాల్యూలు రియల్ వాల్యూలు సపరేట్ చేసి రాస్తే 3 minus 4 sin square theta plus 8i sin theta divided by 1 plus 4 sin square theta వచ్చింది. ఓకే ది డినామినేటర్ ని దేనికి దానికి సపరేట్ చేసేసాం 3 minus 4 sin square theta 3 minus 4 sin square theta divided by 1 plus 4 sin square theta plus I into 8 sin theta divided by 1 plus 4 sin square theta. ఓకే ఈ వాల్యూ వచ్చింది. ఓకే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎక్కడ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ చూడండి రియల్ పార్ట్ లో అండ్ ఇమేజినరీ పార్ట్ రియల్ పార్ట్ లోని ఇమేజినరీ పార్ట్ లోని థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అవును కదా రియల్ పార్ట్ లోని ఇమేజినరీ పార్ట్ లో థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే నెక్స్ట్ చూడండి అవి థీటా వాల్యూ కనుక్కుందాం. ఓకే ఇంతవరకు మనం మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ని ఆ విధంగా రాసాం. ఇప్పుడు థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం దీని నుంచి. ఓకేనా తెలుగు మీడియం వాళ్ళకి థీటా విలువను కనుక్కుందాం. ఎలాగా శుద్ధ వాస్తవ సంఖ్య రూపంలో చూడండి దీన్ని రియల్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనకి ఇచ్చిందండి రియల్ పార్ట్ లో కనుక్కోవాలి కాబట్టి థీటా వాల్యూ రియల్ పార్ట్ వాల్యూ 0 రియల్ పార్ట్ వాల్యూ మనం 0 అనుకుంటే రియల్ పార్ట్ లో కనుక్కోవాలి కాబట్టి ఇమేజినరీ పార్ట్ 0 అనుకుంటాం. రియల్ పార్ట్ కనుక్కోవాలి కాబట్టి థీటా వాల్యూ ఇమేజినరీ పార్ట్ 0 అనుకుంటాం. ఇమేజినరీ పార్ట్ 0 అయితే రియల్ పార్ట్ కనుక్కోవాలి కాబట్టి ఇమేజినరీ పార్ట్ 0 అనుకుంటే ఇమేజినరీ పార్ట్ మనకి ఎంత 8 sin theta divided by 1 plus 4 sin square theta is equal to 0. 4 sin square theta is equal to 0. ఓకే ఇదే పక్కన ఇది డివైడ్ చేస్తుంది అటువైతే మల్టిప్లై చేస్తుంది 0 into anything is 0. సో 8 sin theta is equal to 0. ఇది ఇటు సైడ్ కి 8 sin theta is equal to 0. sin theta is equal to 0. 8 మల్టిప్లై చేస్తే ఇటు వచ్చి డివైడ్ చేస్తే 0 by anything is 0. sin theta is equal to 0. ఓకే సో sin theta is equal to 0. sin theta వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది sin theta విలువ 0 ఎప్పుడు అవుతుంది sin theta విలువ 0 ఎప్పుడు అవుతుంది అయితే sin 0 degrees వద్ద 0 అవుతుంది లేదా sin 180 degrees వద్ద 0 అవుతుంది. ఓకేనా sin 0 అవుతుంది sin 180 అవుతుంది sin 360 అవుతుంది. దాన్ని ఏ విధంగా రాస్తామంటే చూడండి ఓకే therefore sin theta is equal to 0 కదా therefore theta is equal to n pi. theta is equal to n pi అంటే n వాల్యూ 1 పెడితే 180 అవుతుంది sin 180 అంటే 0 2 పెట్టామనుకో 360 అవుతుంది సో sin 360 అంటే 0. ఓకేనా n pi for n belongs to z. n వాల్యూ ఎంత పెట్టినా గానీ 0 అవుతుంది. ఆ n వాల్యూ ఎంత ఉంటుంది z ఇంటీజర్స్ లో ఉంటుంది అన్నమాట. ఓకే theta is equal to n pi. నెక్స్ట్ ఇమేజినరీ పార్ట్ లో చూద్దాం. సెకండ్ ఇమేజినరీ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలి. ఇమేజినరీ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలంటే చూడండి రియల్ పార్ట్ వాల్యూ 0 ఇమేజినరీ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలంటే రియల్ పార్ట్ 0. రియల్ పార్ట్ ఏంటి 3 minus 4 sin square theta divided by 1 plus 4 sin square theta is equal to 0. ఇదే కదా రియల్ పార్ట్. ఓకే చూడండి ఇది మనకు లాస్ట్ వచ్చిన వాల్యూ ఇది రియల్ పార్ట్ ఇది ఇమేజినరీ పార్ట్. మనం రియల్ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలంటే ఇమేజినరీ పార్ట్ 0 అనుకుంటాం.
రియల్ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలంటే ఇమేజినరీ పార్ట్ 0 అనుకుంటాం. ఇమేజినరీ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలంటే రియల్ పార్ట్ 0 అనుకుంటున్నాం. రియల్ పార్ట్ లో 0 అనుకుంటే ఇది డివైడ్ చేసినట్లయితే మల్టిప్లై చేస్తుంది. ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి sin square theta is equal to 0. ఇది ఏంటి అంటే 0. నెక్స్ట్ సైడ్ కి వెళ్తే 4 sin square theta is equal to 3. Sin square theta is equal to 3 divided by 4. Sin square theta is equal to 3 divided by 4. Sin theta is equal to root 3 divided by 2. ఓకేనా? root 3 divided by 2 ఎలా వస్తుంది చూడండి. ఈ స్క్వేర్ తీసేస్తే రూట్ అవుతుంది. రూట్ 3 అంటే రూట్ 3, రూట్ 4 అంటే 2. ఓకే? sin theta వాల్యూ రూట్ 3/2. sin theta వాల్యూ రూట్ 3/2 ఎప్పుడు అవుతుంది? sin theta వాల్యూ రూట్ 3/2 ఎప్పుడు అవుతుంది? sin 60 డిగ్రీస్ వద్ద. sin 60 అయితే రూట్ 3/2 అవుతుంది. అంతే కదా? sin 60 అయితే రూట్ 3/2 అవుతుంది. ఓకే? sin 60 రూట్ 3/2 అవుతుంది. ఓకే? therefore ఓకే నెక్స్ట్ దీనికి ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఎట్ సైడ్ రాస్తున్నాను. ఆన్సర్ therefore theta is equal to sin theta వాల్యూ రూట్ 3/4 ఎప్పుడు అవుతుంది? 5/3 అంటే 60 డిగ్రీస్ అవుతే రూట్ 3/2 అవుతుంది. 60 డిగ్రీస్ అవుతా రూట్ 3/2 అవుతుంది. ఓకే? n pi/3 so the n pi/3 n belongs to z. theta value n pi/3 అయితే n belongs to z. ఓకే? ఇది ఇమేజినరీ పార్ట్ లో theta value ఎంత వచ్చింది? n pi/3 వచ్చింది. ఓకే? రియల్ పార్ట్ లో theta value ఎంత వచ్చింది? n pi వచ్చింది. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకే? చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ థీటా ఇన్ ఆర్డర్ దట్ 3 + 2i sin theta divided by 1 - 2i sin theta is a real part and imaginary part. రియల్ పార్ట్ లోని ఇమేజినరీ పార్ట్ లోని థీటా వాల్యూ కనుక్కోవాలండి. వాస్తవ సంఖ్యలోను శుద్ధ కల్పిత సంఖ్యలోను ఏం కనుక్కోవాలి? థీటా వాస్తవ విలువలు కనుక్కోవాలండి అన్నాడు తెలుగు వాళ్ళకి. ఓకే? మనకి ఇచ్చిన వాల్యూ ఇది. దీన్ని రేషనలైజేషన్ చేసాం. చివరికి మనకి ఆన్సర్ ఏమొచ్చింది? దీన్ని రేషనలైజ్ చేస్తే 3 - 4 sin square theta divided by 1 + 4 sin square theta plus I into 8 sin theta divided by 1 + 4 sin square theta వచ్చింది. ఇటువైపుదేమో రియల్ పార్ట్, అటువైపుదేమో ఇమేజినరీ పార్ట్. మనం కనుక్కోవాల్సింది రియల్ పార్ట్ లోని ఇమేజినరీ పార్ట్ లోనే కాబట్టి రియల్ పార్ట్ తీసుకున్నాం. రియల్ పార్ట్ లో థీటా వాల్యూ కనుక్కోవాలంటే ఇమేజినరీ పార్ట్ 0 అనుకున్నాం. ఇమేజినరీ పార్ట్ 0 అంటే 8 sin theta divided by 1 + 4 sin square theta 0 అనుకున్నాం కాబట్టి 0. 8 sin theta is equal to ఇది ఇటువైపు ఏం చేస్తుంది? డివైడ్ చేసిన అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 0 into ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి 0. ఓకే? 8 sin theta is equal to 0. ఓకే? 8 ఇటువైపున మల్టిప్లై చేసిన అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఎనీథింగ్ 0/anything is 0 కాబట్టి sin theta is equal to 0. sin theta వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది? n sin theta 0 అయినా 180 అయినా 360 అయినా అవుతుంది. దానికి థీటా వాల్యూ మనం ఏం రాసుకున్నాం? therefore theta is equal to pi అంటే 180 డిగ్రీస్ కదా. n వాల్యూ 1 పెడితే 180, 2 పెడితే 360, ఇలా 3 4 ఎంత పెట్టినా కానీ థీటా వాల్యూ sin theta లో ఎంత పెట్టినా 0 అవుతుంది. కాబట్టి n belongs to z. n వాల్యూ ఇంటిజర్స్ లో తీసుకుని n వాల్యూ పై కి n యాడ్ చేసాం కాబట్టి థీటా వాల్యూ n పై అని రాస్తాం. నెక్స్ట్ ఇమేజినరీ పార్ట్ లో ఏం చేస్తాం? రియల్ పార్ట్ 0 అనుకున్నాం. రియల్ పార్ట్ అంటే 3 - 4 sin square theta divided by 1 + 4 sin square theta అయింది.
ఓకే రియల్ పార్ట్ 0 చేసాం కాబట్టి ఇస్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 కాబట్టి 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 0. 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ 3 అటు సైడ్ వెళ్ళింది. 3 అటు సైడ్ 4 సైన్ స్క్వేర్ థీటా అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది 4 సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే 4 ఇటే మల్టిప్లై చేస్తుంది అటైతే డివైడ్ చేస్తుంది. సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 3/4 3/4 సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ కాబట్టి అటైతే రూట్ అవుతుంది. √3 అంటే √3 √4 అంటే 2. ఓకే సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు √3/4 √3/2 సైన్ థీటా వాల్యూ √3/2 ఎప్పుడు అవుతుంది π/3 సైన్ 60 డిగ్రీస్ అయితే √3/2 అవుతుంది కాబట్టి π/3 n π/3 థీటా ఇస్ ఈక్వల్ టు n π/3 అయితే √3/2 అవుతుంది సైన్ థీటా వాల్యూ. ఓకే దేర్ఫోర్ ఇమేజినరీ పార్ట్ లో థీటా వాల్యూ ఎంత n π/3 n బిలాంగ్స్ టు z. ఓకే ఇంతవరకు ఈ ప్రాబ్లం తో మనకి 1b ఎక్సర్సైజ్ 1b మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1c లోకి వెళ్ళాలి. ఎక్సర్సైజ్ 1c లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ చెప్పుకుందాం. ఆ డెఫినేషన్ నెక్స్ట్ కొన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఎక్సర్సైజ్ 1c స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే